హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ వెన్నెల. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. అండ్ 2 కట్ బ్యాంగిల్కి థ్రెడ్ ఎలా ర్యాప్ చేసుకోవాలో అండ్ డిజైన్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే నా ఛానల్ ఇంతకుముందు చూడకపోతే వీడియోస్ చూడండి, చాలా బాగుంటాయి. సో ముందుగా అయితే నేను ఇక్కడ 2-4 బ్యాంగిల్ తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఒక ఎగ్జామ్ ప్యాడ్కి నేనైతే థ్రెడ్ చుట్టుకుంటున్నాను. ఇక్కడ నేను మెరూన్ కలర్ థ్రెడ్ తీసుకున్నానండి. మనం 2 కట్ బ్యాంగిల్కి 40 రౌండ్స్ తీసుకుంటే మనకి బ్యాంగిల్కి థ్రెడ్ అనేది సరిపోతుందండి. లేకపోతే మీరు తక్కువగా తీసుకుంటే సగం వరకే ఆగిపోతుంది. అందుకనేసి మీరు థ్రెడ్ తీసుకునేటప్పుడు ఒక 40 రౌండ్స్ తీసుకుంటే సరిపోతుంది. కొంచెం మిగిలిన మనకు పర్వాలేదు, కానీ తక్కువగా కాకుండా చూసుకోవాలి. సో ఇంకా ఇక్కడైతే నేను 40 రౌండ్స్ తీసుకున్న తర్వాత కట్ చేసేసుకునేసి ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ గ్లూని అప్లై చేసుకుంటున్నాను. సో ఇలా గ్లూ అప్లై చేసేసుకునేసి ఇలా మంచిగా దగ్గరికి అనుకోవాలి. ఆ తర్వాత బ్యాంగిల్కి మనము గ్లూ అంటించేసుకునేసి ఇప్పుడు థ్రెడ్ అయితే మనము చుట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను వీడియో చూపిస్తున్నాను కాబట్టి ఇలా హ్యాండ్తో గ్లూని ఇలా అంటున్నాను. బట్ మనం ఒక 2 to 3 మినిట్స్ అయితే వెయిట్ చేస్తే గ్లూ ఆరిపోతుంది. అప్పుడు చక్కగా మనము థ్రెడ్ ర్యాపింగ్ చేసుకోవచ్చు. మీరు థ్రెడ్ చుట్టుకునేటప్పుడు మరీ స్ట్రైట్గా కాకుండా కొంచెము వంకరగా చుట్టుకుంటే మనకు థ్రెడ్డింగ్ అనేది చాలా బాగా వస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. ఇలా విడివిడిగా అనుకుంటూ మనమైతే థ్రెడ్ మొత్తాన్ని బ్యాంగిల్ చుట్టూ చుట్టుకోవాలి. థ్రెడ్ అనేది ఒకే దగ్గర కాకుండా ఇలా విడివిడిగా అనుకుంటే మనకు చాలా బాగా వస్తుందండి. చూడండి ఎంత నీట్గా ఉందో. సో అలా థ్రెడ్ మొత్తాన్ని విడివిడిగా అనుకుంటూ మనమైతే థ్రెడ్ మొత్తాన్ని బ్యాంగిల్ చుట్టూ చుట్టుకోవాలన్నమాట. ఒకవేళ మీరు థ్రెడ్ బ్యాంగిల్ చేసుకోవాలి అనుకుంటే మనము ప్రాక్టీస్ చేసిన కొద్దీ ఇలా నీట్గా అయితే వస్తుంది. ఫస్ట్ టైంకే అయితే ఎవరికి థ్రెడ్ చుట్టుకోవడం రాదు, నాకు కూడా రాలేదండి. నేను ఒక 6 years బ్యాక్ అయితే ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చేదాన్ని. బట్ ఇప్పుడైతే నేను ఇవి చేసేసి నేను కూడా ఒక బిజినెస్ పెడదాము అనేసి అనుకుంటున్నాను. చూడాలి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఏంటో. సో ఇంకా ఇక్కడైతే బ్యాంగిల్కి మొత్తం చుట్టుకున్నాను థ్రెడ్. ఇంకా ఇక్కడైతే నేను లాస్ట్లో గమ్ ఎలా అడ్జస్ట్ చేసుకుంటున్నానో చూడండి. మనం కావాలంటే థ్రెడ్ని పైన కూడా పెట్టేసుకోవచ్చు. బట్ ఇంకా ఈ వీడియోలో అయితే నేను థ్రెడ్ని కిందకి పెట్టేసుకుంటున్నాను, అంటే గ్లూ అంటించేసుకుంటున్నాను కిందనే. గట్టిగా అనుకుంటూ మనం థ్రెడ్ చుట్టుకోవాలండి, లేకపోతే థ్రెడ్ అనేది లూజ్ అయిపోతుంది బ్యాంగిల్కి. ఇలా కిందికి నేను థ్రెడ్ అంటించేసేసుకుంటున్నాను అన్నమాట గ్లూ పెట్టేసి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇలానే నేనైతే ఇలా సెట్ లాగా చేసుకున్నాను అనమాట. 2 హ్యాండ్స్కైనా వేసుకోవచ్చు, లేకపోతే 1 హ్యాండ్కి కూడా వేసుకోవచ్చు. అండ్ ఇంకా డిజైన్ ఎలా వేసుకుంటున్నానో ఇక్కడైతే చూపిస్తున్నాను. స్క్వేర్ షేప్ కుందన్స్ తీసుకున్నాను అండ్ సర్కిల్ షేప్ కుందన్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను కుందన్స్కి అయితే ప్రీమియం గ్లూని వాడుతున్నానండి. మంచిగా నీట్గా ఉంటుంది అండ్ తొందరగా కూడా ఆరిపోతుంది, తొందరగా కూడా స్టిక్ అవుతాయి అన్నమాట కుందన్స్ అయితే. సో ఇలా స్క్వేర్ షేప్ కుందన్స్ పెట్టుకున్న తర్వాత సైడ్లకి అయితే నేను సర్కిల్ షేప్ కుందన్స్ పెట్టుకుంటున్నాను. మీరు మీకు ఇష్టం ఉన్న డిజైన్ వేసుకోవచ్చండి. నేనైతే ఇలా వేసుకుంటున్నాను. చాలా సింపుల్గా డిజైన్స్ వేసుకోవచ్చు, హెవీ డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. సో చూసారు కదా, నేనైతే డిజైన్ ఇలా వేసుకున్నానండి. ఆరిపోయిన తర్వాత చాలా బాగుంటుంది. అండ్ ఇంకా నేనైతే 4 కట్ బ్యాంగిల్కి చాలా సింపుల్గా అయితే వేసుకుంటున్నాను. 3 కుందన్సే పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మనమైతే 2 కట్ బ్యాంగిల్కి కొంచెం హెవీగా పెట్టుకున్నాం కదా. సో ఇంకా 4 కట్ బ్యాంగిల్కి ఎందుకు హెవీగా అనేసి చాలా సింపుల్గా అయితే ఇలా నేను డిజైన్ చేసుకుంటున్నాను. సో ఇంతే అండి, చాలా ఈజీగా అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ ఇలా చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.